అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇగో ఇప్పుడు నేను అన్నది కాదు కదా, ధర్మపురి అరవింద్ గారు అన్నారు. ఏమన్నారు వినండి. సరే, ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, పక్కనే ఉంది కదా కరీంనగర్. మరి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి బీజేపీని ఇది చేసినట్టు కనబడతలేదు. బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కదా బీజేపీకి ఒక రకంగా, వాకౌట్ చేసి. అవునా? కాదా? వాకౌట్ ఎందుకు చేసి? అంటే వాళ్ళు దేనికి ఓటేయాలి? వాకౌట్ మీన్స్ దేనికి ఓటేయమని ఇదిగా ఉన్నారు. ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేశారు. అంతే కదా, కాదంటారా? అంతే మరి అన్నాడా? ఆయనే అన్నాడు కదా అంతే మరి అని. జస్ట్ ఇంతకు ముందు కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు మీడియా సమావేశంలో ఆయన బయట కోవట్లు ఉన్నారు పార్టీలో, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి పార్టీ నుంచి దొబ్బేయాలని చెప్పిండు ఆయన. మరి ఎవరిని ఉద్దేశించి అన్నాడు? మేము అంటలేం, బండి సంజయ్నే ఉద్దేశించిన, మేము చేయట్లే. అదే అసత్య ప్రచారం అవుతుంది. మరి మరి మీరు కూడా మీకు ఎందుకు చేయలే మరి మీ దగ్గర? మొత్తం బీఆర్ఎస్ మొత్తం నాకు తెలిసి నాకు అందిన సమాచారం రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందని నాకు తెలుస్తుంది. మీ దగ్గర అయితే కరీంనగర్ లో ఎందుకు డిఫరెంట్ ఉందో మరి? మరి అది ఎట్లా సాధ్యమైంది? బండి సంజయ్ మార్కెట్ రేవంత్ రెడ్డి కేటీఆర్ రేవంత్ చెప్పాలి దానికి ఆన్సర్. నేనంటే రేవంత్ రెడ్డి మార్కు కేటీఆర్ మార్క్ అయి ఉండొచ్చు, ఏముంటది అదే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నాకు గంగుల కమలాకర్ ఫోన్ లైన్ లో మాట్లాడి వినండి ఒకసారి. గంగుల కమలాకర్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే అసలు వాస్తవం అని చెప్తున్నారో ఆ అసలు వాస్తవాన్ని అరవింద్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇంటర్వ్యూలో. ఒకసారి వినండి ఆయన ఏమంటారు. ఆయన ఏమంటున్నట్టే, రాత్రి 3 గంటల దాకా మాకు కాంగ్రెస్ మధ్య డిస్కషన్ జరిగినాయి. మేము డిప్యూటీ మేయర్ అడిగితే సరే అన్నారు. కానీ ఆ కాంగ్రెస్ లో 2 వర్గాలు అయిపోయి ఆడ కొట్టుకుంటున్నారు. ఇది అయిటట్లేదని ఇక మేము 3 గంటల దాకా చూసి ఇక మేము బ్యాక్ స్టెప్ వేసినాము. మేమేం డిసైడ్ మనకు రాయకల్లో కాంగ్రెస్ 2 వర్గాలు కలిసి టీఆర్ఎస్ మద్దతు తీసుకొని ఇండిపెండెంట్ మద్దతు తీసుకొని చేసుకున్నారు. జగిత్యాల్లో 2 వర్గాలు కాంగ్రెస్ కలిసి చేసుకున్నారు. కరీంనగర్ ఎందుకు చేసుకోలే? ఇక మరి మీ పార్టీ కోసం చేసుకోలే, ఏముంది తెలియదు సార్ నాకు, మీకు తెలియాలి. ఇప్పుడు అక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు కదా, మరి అక్కడ కొట్టుకుంటున్నారు. ఇది అయిటట్లే లోకల్ బాడీస్ ఆంతలేదట, అంటే సాల్తలేదు. ఇవన్నీ టైం టు టైం మారిపోతా ఉంటాయి. ఈ ఎలక్షన్లకి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లకి